భువనగిరిలో జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ముఖ్యమంత్రి మంత్రి మాట్లాడారు. ఇది రోజు అధికారంలో కొనగలుగుతున్నారు. నిజమే కొన్ని రోజులు వీళ్ళందరూ బయటకు వస్తారు. రాష్ట్రం 15,000 రూపాయలు చేస్తారు. ఆ పార్టీలో చేయాలని ఆలోచించేది కాబట్టి ఇటువంటి పరిణామాలు వాడు పార్టీకి ద్రోహం చేసేసి గడ్డ వచ్చేసి మోడీని కొనసాగించారు. దిక్కులేక మాట్లాడు మనం మాట్లాడాడు. సోనియా గాంధీ మాట్లాడకపోతే రాహుల్ గాంధీ పరిపాలనలో దాచుకున్నాడు. 25 కోట్లు వీడు కొనుక్కున్నాడు. దీన్ని సైకిల్ వీడు డీసీసీ పెట్టడం మాట్లాడిన ఇద్దరిని మిగిలిన పెట్టుకొని కేసీఆర్ గురించి మాట్లాడతాం. కేసీఆర్ కాదు గోడి పరిణామే పదవి పోతే ఇవాళ మనం కేసీఆర్ ఎదురు చూస్తున్నారు ప్రజలు. అయ్యో పొరపాటు జరిగిపోయింది కోరుకోండి కదా చేతులు ఉన్న అవకాశాన్ని. డిసెంబర్ 9 జనవరి 9 ఫిబ్రవరి 9 మార్చి 9 ఏప్రిల్ 9 సింపుల్ అర్థం కదా మాట్లాడడానికి. కేసీఆర్ అడిగింది తప్ప ఏమడిగారు? నిజంగా మాట్లాడలేదే. ప్రజలు అనుభవపడి రోజులు వాళ్ళు సెల్ఫీ పెట్టుకొని నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా, నేను కాంగ్రెస్ కార్యకర్తను, ఇక నా ప్రభావం ఎండిపోతుంది, దయచేసి ఎవరు పట్టించుకోవాలి. మన 20 మంత్రులు ముఖ్యమంత్రి గారు లోనే పట్టించుకోమని చెప్పి పంపిణీ చివరికి మమ్మల్ని వీరని ప్రతిపక్ష అవకాశం వచ్చింది కదా రావాలి ఎండిపోయిన చివరికి కేసీఆర్ గారు చూడలేక వచ్చింది. రైతుల బాధలు నిలవాలి, బయటికి ప్రపంచానికి నిలవాలి, ప్రభుత్వం మెడలు వంచాలి. నా బాధ్యత ప్రతిపక్షంగా ప్రజలు కాబట్టి నా ఆరోగ్యం సహకరించుకున్న ఒకసారి చెప్పొచ్చాను. రైతులతో మాట్లాడి ఏమంటున్నారో చెప్పండి ప్రభుత్వాన్ని, మీ మాటలే నేను చెప్తానని చెప్పి మాట్లాడి ఏమన్నా చూడకుండా ప్రశ్నకి ముఖ్యమంత్రి చచ్చిపోయాను. ఆ కుటుంబానికి ధైర్యం పడి వ్యవసాయం నమ్మకమైన పరిస్థితి వచ్చింది. తెలంగాణకి 100 రోజులకి అనుకోలేదు. వెంటనే రుణమాఫీ చేయండి 2 లక్షలు. మీరు నమ్మకంతో 25,000 పెట్టుబడి పెట్టిన రైతులు 30,000 పెట్టుబడి పెట్టి తెలంగాణకి ఒక 25,000 అడిగిన రైతులు అదే మాట మీకు చెప్తున్నా. అది ఆలోచన చేయండి. మీరు రైతు మళ్ళీ పరిస్థితి వచ్చింది తెలంగాణకి. దయచేసి వెంటనే రుణమాఫీ చేయండి. కూడా రైతుల బంధు ఇవ్వండి. ఎవరికైనా ఏదైనా పెట్టినప్పుడు మొత్తం రాలేదు. ఎంతో మంది మిగిలిన పదవికి ఆ పంటను పట్టేది ఈ పంటకే ఇవ్వడానికి ఇదే భూమి లేదే, ఇది ఒక పక్ష బదలాలి లేదు. నువ్వు రైతు చెప్పడానికి ఆ మాట చెప్పి ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి? కేసీఆర్ చూసుకోవాలి అన్నాడు. ఆయన కేసీఆర్ విశేషం లేదు. 24 గంటల
అధికారం మీ చేతుల్లో ఉంది. ఆ సిస్టమ్ పైన కేసు తప్పు. మన 200 చచ్చిపోలేదు, 150 మంది చచ్చిపోయారు, చచ్చిపోయిన ఒక రైతు కాదు. ఏదైనా చెప్పాలి. నేను ఇచ్చేస్తా, నేను అది చేస్తా. రైతులు మిగిలిపోయినట్టే లాభపడతారా? రైతులు రైతు బంధు అంటే లాభపడతారా? రైతులు ఖరీదు లాభపడతారా? ఆయన ముఖ్యమంత్రి లాభపెట్టి కేసీఆర్ ఒకటో ఆలోచన 10 ఏళ్లలో నీకు లాభం నీ బతికేది ఎవరు కదా? నువ్వు ఎక్కడ నుంచి వచ్చినావు, ఎక్కడ సంపాదించినావు, వచ్చిన మాట్లాడాలి అంటున్నాను. ఒక్కరోజు 10 ఏళ్ళలో అధికారం ఉంటే ఒకనాడు పోలీస్ కేసు పెట్టమను, మేము చేయబోతున్నాను. ఒక మాట్లాడాలి కేసీఆర్, మేము మాట్లాడాము మన జిల్లా మన పల్లె రైతులు, మన పల్లె ప్రజలు చేపలు తెలుసుకుంటూ తాగేట సాయం చేయాలి, భవిష్యత్తు సాయం చేయాలి, రైతు ఇల్లు చేయాలి, కరెంట్ చేయాలి, అక్కడ జిల్లాలో రోడ్డు పల్లె కన్నా ఇల్లు చేయాలి, సమయానికి ఎరువులు ఎట్లా చేయాలి.